మనకి జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలే ఉండొచ్చు. కానీ దానికి కొంత కేర్, కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వాటిని ఎంతో వరకు తగ్గించొచ్చు మనము. దానికోసమైతే మీకు ఒక మంచి టిప్ షేర్ చేద్దాం అనుకున్నాను. హెయిర్ ఫాల్ అనేది మనకున్న స్ట్రెస్‌ని బట్టి, ఇంకా మనం తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి, మనమున్న ఎన్విరాన్మెంట్‌ని బట్టి కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు నేను షేర్ చేసే ఇది ఫాలో అయ్యి చూడండి. మీకు రిజల్ట్స్ వస్తాయి. ఫాలో అవ్వడం అంటే ఒక్కసారే కాదు. మీకు వీలు దొరికినప్పుడల్లా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అది ట్రై చేయండి. దీనికోసమైతే నేను 2 ఇంచ్ దాకా అలోవెరా తీసుకున్నాను. దీన్ని వాటర్లో నానబెట్టేయాలి ఒక 5 మినిట్స్. ఎందుకంటే అది కోసినప్పుడు ఎల్లో కలర్ జెల్ వస్తుంది దాంట్లో ఎండ్లో నుంచి, అది పోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే హాఫ్ తీసుకోండి, చిన్న సైజుది అయితే ఒకటి తీసుకోండి. తీసుకొని 2 గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా కచ్చా పచ్చాగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలానే తీసుకుంటున్నాను. మీరు ఇంకా మెత్తగా చేసి జ్యూస్ లాగా కూడా వడకట్టుకోవచ్చు. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని, మీరు మామూలుగా రోజువారీగా మీరు ఏదో ఒక ఆయిల్ యూస్ చేస్తుంటారు కదా, ఆ ఆయిల్నే కూడా తీసుకోవచ్చు. దాన్ని మీ హెయిర్ లెంత్ని బట్టి, మీ స్కాల్ప్ని బట్టి, అంటే మీకు ఎంత ఆయిల్ పడుతుంది అన్నదాన్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ దాకా తీసుకున్నాను. ఆ తర్వాత ఆముదం అంటారు కదా, క్యాస్టర్ ఆయిల్. ఆముదము చాలా మంచిదండి హెయిర్కి. అసలు నార్మల్గా డైలీ యూస్ చేసినా చాలా మంచిది. సో దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. విటమిన్ ఈ క్యాప్సూల్ మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఒకటి కట్ చేసి దాన్ని, ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, సో జాగ్రత్తగా కట్ చేసి అదైతే ఒకటి తీసుకుంటున్నాను. దీని తర్వాత ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ అలోవెరా జెల్ ఉంది కదా, దాన్ని మీరు ఒకవేళ మీకు జుట్టుకి అంటుకోకూడదు అంటే, ఆ పలుకులు అవన్నీ పైన రాలుతాయి అనుకుంటే, మీరు ఇంకా మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని ఒక సన్నటి పలచటి క్లాత్లో వడపోసేసి జ్యూస్ మాత్రమే తీసుకొని కలుపుకోవచ్చు. కానీ నాకు ఇది కొంచెం బిప్పిగా ఉన్నా ఓకే, అందుకని నేను దాన్ని అలాగే వేసేసి కలిపేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేయాలి. అంటే ఆయిల్, ఆనియన్ పేస్ట్ అది కొంచెం కలిసేదాకా బాగా మిక్స్ చేసేసి, ఏదైనా కాటన్ అంటే కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, లేదా మామూలుగా దూది ఉంటుంది కదా, ఆ దూది అయినా కొంచెం తీసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకున్నాను. నేనైతే కాటన్ క్లాత్ తీసుకున్నాను. అంటే మనకి స్కాల్ప్కి బాగా అంటాలన్నమాట అది. అందుకని, అంటే చేత్తో పెడితే మనం కారిపోతుంది కదా, అందుకని కాటన్ దూది కానీ లేదా కాటన్ క్లాత్ కానీ చిన్నగా తీసుకొని దాన్ని కొంచెం కొంచెంగా పేస్ట్ తీసుకొని మన జుట్టుని బాగా పార్టిషన్స్ చేసి మెల్లగా అప్లై చేయాలి. మామూలుగా మనకి జుట్టుకి ఏ హెయిర్ ప్యాక్ వాడినా, ఏ ఆయిల్ వాడినా, ఏదైనా సరే మనం మెయిన్గా చూడాల్సింది జుట్టుకి కాదు, మనం మెయిన్గా పెట్టాల్సింది స్కాల్ప్కి, అంటే మన తల భాగానికి, అంటే వేర్లకి, ఈ జుట్టు యొక్క వేర్లకి అప్లై చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం చెట్టు బాగా రావాలి అంటే చెట్టు వేర్లకి నీళ్లు పోస్తామా, లేదా వాటి కొనలకు పోస్తామా? వేర్లకే కదా వేస్తామా. అట్లా మనం ఎక్కడైతే మన వెంట్రుకలు వేర్లు ఉన్నాయో అక్కడ నీట్గా ప్రతి పార్టిషన్ తీసుకొని చక్కగా ఇట్లా ఒక మెత్తటి క్లాత్తో కానీ లేదా దూదితో కానీ ఇట్లా అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడే మీరు లైట్గా మసాజ్ లాగా చేయండి. మీకు ఒక చిన్న టిప్ చెప్పైనా, హెయిర్కి మీరు ఏమైనా అప్లై చేసేటప్పుడు రిలాక్స్డ్గా ఒక ప్లేస్లో కూర్చొని, సెల్ఫ్ కేర్ అంటారు కదా, ఎందుకంటారంటే మీరు మీకోసం తీసుకుంటున్న టైం, సో రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తూ చెయ్యండి. చాలా మెల్లగా ప్రతి వేరుకి అంటేటట్టు ఫీల్ అయ్యి చెయ్యండి. నిజంగా చెప్తున్నాను, చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ప్రాసెస్ని మీరు. ఇట్లా కొంచెం కొంచెం హెయిర్ ప్రతి సైడ్ పార్టిషన్స్ చేసుకొని అప్లై అయితే చేసేసాను. చేసేసిన తర్వాత నేను చక్కగా ఒక 5 నిమిషాలు హ్యాపీగా రిలాక్స్డ్గా తలంతా మసాజ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత క్లిప్ పెట్టేశాను. ఇట్లా పెట్టేసి మీరు ఎంత టైం అయినా, అంటే 15 నిమిషాల నుంచి 1 గంట దాకా ఎంతసేపు అయినా రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత హ్యాపీగా మీరు హెడ్ బాత్ చేసేయచ్చు. ఇలా వారానికి 2 సార్లు ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్స్ కనిపిస్తాయి. నేనైతే ఇలా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత 40 మినిట్స్ ఉన్నాను. ఆ తర్వాత హెడ్ బాత్ చేసేసి హెయిర్ని వచ్చేసి ఎండలో మనం డ్రై చేస్తే చాలా మంచిది. అంటే డ్రైయర్స్ అట్లా యూజ్ చేయడం కంటే మన సన్లైట్లో ఆరబెట్టుకుంటే బెటర్. అందరికీ కుదరకపోవచ్చు, బట్ వీలున్నప్పుడు ట్రై చేయండి. మన వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి.